ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిందని, దేవుడి ప్రసాదంలో నెయ్యి కాకుండా జంతువుల కళేబరాలతో తయారు చేసిన నూనెను ఉపయోగించారని, ఈ వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఓ ల్యాబ్ నివేదికలో సంచలన రహస్యాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు గుర్తించారు. జూలై 8, 2024న ప్రసాదం శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపించగా జూలై 17న ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామ్ ఆయిల్, పంది కొవ్వు కూడా వాడినట్లు స్పష్టమైంది. అయితే ఈ వార్తలపై స్పందించిన మాజీ టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.